కళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. నేను మీ వేలుపుల చైతన్య సుమన్ టీవీ రిపోర్టర్ గురిజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం నడికూడి గ్రామ పంచాయతీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ వైద్య సేవలు ఇక్కడ 106 రకాల మెడిసిన్స్, అదేవిధంగా డాక్టర్స్, ఇక్కడ ఉన్న ల్యాబ్ టెక్నీషియన్స్, అదేవిధంగా ఇక్కడ వైద్యానికి ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీస్కి మంత్లీ మెడిసిన్స్, వాళ్ళకి కావాల్సిన ఇంజెక్షన్స్ ఇక్కడ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ల్యాబ్ టెస్టర్స్, ల్యాబ్ పరికరాలతో బయట గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా ఇక్కడ ల్యాబ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ల్యాబ్లో మెడిసిన్ ముఖ్యంగా మనకి షుగర్ పేషెంట్స్ కానీ, అదేవిధంగా థైరాయిడ్ టెస్టులు, రకరకాల టెస్టులకి ఇక్కడ ఈ ల్యాబ్ ఉపయోగపడుతుందని చెప్తున్నారు. దీనికి తోడు ఎవరైనా పేషెంట్స్ వస్తే రెస్ట్ తీసుకోవడానికి, అదేవిధంగా పేషెంట్కి సెలైన్ ఎక్కించడానికి వాటికి బెడ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవడానికి గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే మనీ పే చేసుకొని ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, అదే దానికి ధీటుగా ఇక్కడ ప్రాథమిక కేంద్రంలో ఫ్రీ టెస్ట్స్, ఫ్రీ మెడిసిన్, ఫ్రీ అంతా మామూలుగా ప్రభుత్వం భరిస్తుందని చెప్తున్నారు. ఇక్కడ ఒక డాక్టర్ ఉంటున్నారు. అదేవిధంగా బుధవారం ఇక్కడ ఒక స్పెషల్ డాక్టర్ వస్తారు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ స్పెషల్ డాక్టర్ కూడా వాళ్ళకి సంబంధించిన రోగాలు ఏదైతే ఉంటుందో ఆ రోగానికి సంబంధించిన స్పెషల్ డాక్టర్ వస్తారు. ఇక్కడ రోజుకి 50 నుంచి 60 ఓపీసీ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ ఒక డ్యూటీ డాక్టర్ ఉంటున్నారు, ల్యాబ్ టెక్నీషియన్, అదే ఒక ఓపీస్ట్, ఒక సర్జరీలు, మామూలుగా ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు కూడా ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మెడిసిన్ అందిస్తున్నారు అని చెప్పేసి ప్రజలు అదేవిధంగా డాక్టర్ గారిని అడిగి అందరికీ నమస్కారం అండి. ఈ హాస్పిటల్ని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటారు. అంటే అర్బన్ ఏరియాలో ఒక పాపులేషన్కి ఈ హాస్పిటల్ని పెడతారు. దీంట్లో ఏంటంటే ఇక్కడ ఉండే లోకల్ పీపుల్కి ఈ కింద ఉండే సచివాలయాలు ఎన్ని సచివాలయాలు అంటే దానికి ప్రతి సచివాలయానికి ఒక ఏఎన్ఎం అలా ఉంటారు. ఇక్కడ మొత్తము 63 రకాల రక్త పరీక్షలు కానీ, ఇంకా మెడిసిన్స్ పరంగా అయితే 170 రకాల మెడిసిన్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ నెమ్ముకు సంబంధించిన పరీక్షలు కానీ లోకల్ జనాలకి ఇవన్నీ చేస్తారు. షుగర్ పరీక్ష, బీపీ అన్నిటికీ పరీక్షలు చేసి ఇక్కడ దానికి అన్నిటికీ సంబంధించిన మెడిసిన్స్ అన్నీ ఇక్కడే ఇవ్వబడుతుంది. పాము కాటుకు కానీ యాంటీవీనోము, కుక్క కాటుకి, వీటానికి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఇవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇన్ కేసు ఇక్కడ ప్రైమరీ ట్రీట్మెంట్ ఇచ్చేసి ఇక్కడ ఏమైనా సీరియస్గా ఉంది అంటే దాన్ని మేము సిహెచ్ఎస్ కానీ ఏరియా హాస్పిటల్ కానీ రిఫర్ చేస్తాము. అలాగే ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ప్రతి నెల పిఎంఎస్ఎం అనే ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ రోజు ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ లోకల్గా ఈ యూపీహెచ్సి కింద ఉండే ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ని ఇక్కడ పిలిపించి ఇక్కడ బ్లడ్ టెస్ట్లు కానీ, హెచ్బి పర్సంటేజ్ ఇవన్నీ చేసి వాళ్ళకి ఇన్ కేస్ బ్లడ్ పర్సంటేజ్ ఏమైనా తక్కువ ఉంటే ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్స్ ఇవన్నీ ఇక్కడ ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో అవైలబుల్గా ఉంటాయి. అందరికీ అందుబాటులోనే ఉంటాయి. దీని టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఒక డాక్టర్, అలాగే ప్రతి థర్స్డే స్పెషలిస్ట్ డాక్టర్ కూడా ఒకరు అవైలబుల్గా వస్తుంటారు, జనరల్ మెడిసిన్ కానీ అలా. సో ఇక్కడ ఉండే యూపీఎస్సి పరిధిలో ఉండే జనాలందరికీ చాలా ఉపయోగపరంగా ఎక్కడ దూరంగా వెళ్లకుండా టైఫాయిడ్ పరీక్షలకు కానీ అన్ని పరీక్షలు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో అందరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుకుంటున్నారు. ఏం బాగానే చూస్తారు అయ్యా, బ్రహ్మాండం చూస్తారు, ఏం బాధలేదు. మరి ముందులో టైంకి ఇస్తారు, బాగానే చూస్తారు, బాగానే వేస్తారు, బాగానే చూస్తారు. ఇంజక్షన్లు అయినా ఏదైనా టయానికి ఇస్తారు. వయసు వస్తే ఒక ఇంజక్షన్ ఇచ్చిండ్రు, మందులు ఇచ్చిండ్రు, టానిక్ ఇచ్చిండ్రు. అందుబాటులో ఉంటుండ్రు డాక్టర్లు. పాపం ఎందుకనాలి కదా, మంచిగా చూస్తున్నారు. జనం కూడా బాగా వస్తున్నారు. జనరల్ హాస్పిటల్ ఉండట్టు ఉంటే హాస్పిటల్ ఇంత జనం ఎందుకు పోతారు? ఇక్కడ పల్లెటూళ్ళలో ఇక్కడనే బాగా వస్తారు. పోయిర్రు ఉదయం, ఇంకా చాలా మంది పోయిర్రు.